ఎప్పుడు గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా కూడా నేనేం పెద్ద మేకప్ వేసుకోను కదా, ఏం క్రీమ్స్ యూజ్ చేయను కదా, ఎందుకు అనుకునేదాన్ని. సో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కోసం వెళ్తా ఉన్నాను కదా, సరే ఒకటి చేద్దాము అనేసి ఈరోజు నేను వేర్ చేసిన శారీ అయితే ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. సూపర్గా ఉంది. నాకు అసలు క్రీమ్స్ ఏం పడవన్నమాట. దేవుడు ఒకటి ఎక్సెప్ట్ చేసినట్టున్నాడు. ఇది ఒక్క హిమాలయ నేచర్ క్రీమ్ మాత్రమే పడుతుంది. అప్పుడప్పుడు ఇలా రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటానమాట, రెగ్యులర్గా కాదు. ఈ క్రీమ్ కూడా నేను డైలీ యూజ్ చేయను, బయటికి వెళ్తే మాత్రమే యూజ్ చేస్తాను. సో స్టిక్కర్స్ మాత్రం రకరకాలుగా పెట్టుకుంటా ఉంటాను. ఈ మాత్రం పిచ్చి అనమాట నాకు. ఎన్ని స్టిక్కర్స్ వాడినా కూడా దాంట్లో మెయిన్గా చూస్ చేసుకునేది చాలా డార్క్గా ఉండే స్టిక్కర్నే చూస్ చేసుకుంటాను. హెయిర్ స్టైల్ అయితే ఇంకా ఇది రొటీన్ అనమాట. నన్ను రెగ్యులర్గా చూసే వాళ్ళు అబ్బాయి మాకు వేరే ఏం రాదా అనుకుంటారేమో. ఫైనల్గా అయితే పైన నాకు కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ కాబట్టి కంపల్సరీగా బొట్టు పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ఇలా వీడియో కోసం మాత్రమే లిప్స్టిక్ యూజ్ చేస్తానమాట. సో ఇలాగా అవుతాను. మామూలుగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఏమున్నా కూడా సేమ్ యాజ్ టీజ్ ఇలాగా ఉంటాను. మామూలుగా నాకు పర్ఫ్యూమ్స్ ఏం స్మెల్ పడదు, తలనొప్పి వచ్చేస్తాను అనమాట. కానీ ఇది బాగా నచ్చింది, సెంచెల్ వాళ్ళది. ఇది స్మెల్ చాలా లైట్గా ఉంటుందన్నమాట, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో ఇంకా ఫైనల్గా అయితే ఇది అనమాట లుక్. నేను మామూలుగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమున్నా కూడా ఇలాగే రెడీ అవుతాను. కాకపోతే కొంచెం జ్యువెలరీ ఉంటుంది అనమాట, కమ్మలు పెద్దవి, నెక్లెస్, అలాగే బ్యాంగిల్స్ అలాగా ఉంటాయన్నమాట. మేకప్ లుక్ మాత్రం ఇంతే అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఫైనల్గా అయితే స్కూల్కి వచ్చేసాను. ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఇంటికి వచ్చాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.